ఏమని అర్థం చేసుకోవాలి? మన ఇద్దరం కలుద్దాం. నాకు అవన్నీ వద్దు మేడం, మీరు ఇలాంటి సీన్లు అయితే నాకు చెప్పొద్దు, అర్థమైందా? అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? ఇలా సుఖము వచ్చిద్ది, నీకు ఇంకా డబ్బులు వచ్చిద్ది. నువ్వు నాతో కలిసి ఉంటే నన్ను యూజ్ చేసుకోవచ్చు, నా ఆఫీస్లో డబ్బులు వచ్చిద్ది. ఇంత బెనిఫిట్ ఇస్తా అంటే నీకు ఎందుకు ఇలా మాట్లాడతా? చూడు, ఇంత మంచిగా ఉంటే ఇంత మంచి ఆఫర్ను వదిలేసి నువ్వు ఆఫర్లో నేను అడుగు కొనుక్కోవాలా? నేను రానమ్మా, నాకు అలాంటి అలవాట్లేదు, నాకు వద్దు. ఎక్కడికి? నాకెందుకు వచ్చింది? ఎక్కడికి? సో ఫ్రెండ్స్, అంటే మనము రీసెంట్గా ఇప్పుడు ఉండే జనరేషన్లో అంటే డబ్బు విషయంలో ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక విషయం చూస్తే, సో ఈ అబ్బాయి జాబ్ పర్పస్ మీద 50K ఒక అమ్మాయికి అంటే ఒక కొన్ని మాటలు చెప్పింది అనేసి జాబ్ పరంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని. ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది బ్రో? మీ ఫ్రెండ్స్ ముగ్గురు ఎంత కట్టారు? 50 కట్టారు. ఏమని చెప్పారు వాళ్ళు మీకు? అదే ఈ తోపులో ముందు మనీ పే చేస్తే మీకు జాబ్ అది ఇస్తాము అనేసి అన్నారు. మేము కట్టక ముందు 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేసి ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అసలు మీకు ఓల్డ్ మీ నెంబర్కి ఫోన్ చేస్తారా, మీరు ఎవరైనా చెప్పారని ఫోన్ చేసి కనుక్కున్నారు? అంతే, వాళ్ళకి మా నెంబర్లో వేరే వాళ్ళు ఇచ్చారంట. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి తోపులో జాబ్లు ఇస్తాం మేము అనేసి అన్నారు. ఫస్ట్ ఏ ఫీజు ఏం లేదు, అంత మామూలుగానే ఇస్తాము, మీ స్కిల్ బట్టి ఇస్తాము అది ఇది అనేసి అన్నారు. తర్వాత ఈ తోపులో ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ అంటే జనాభా ఎక్కువ ఉన్నారు, అందువల్ల ఇదవుతుంది, అమౌంట్ కట్టాలి అనేసి సరే ఒక 10 రోజులు 10 days టైం తీసుకున్నాము, కట్టాము. 2.5 lakh కట్టాము ముగ్గురం కలిసి ఒకేసారి కట్టాము. వాళ్ళు కట్టించుకోకుండా 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేసేది, ఇప్పుడు కడతారు. ఇప్పుడు మీరు కట్టిన తర్వాత తీరా కట్టాక కాల్ చేస్తాం, ఆగలేరా మీరు, ఏమి ఇంతసేపు ఉన్నారుగా, ఇంకా కొద్ది రోజులు, వారం అంటారు, 10 రోజులు అంటారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడో మీకు తెలియదు? అడ్రస్ ఏమీ తెలియదు అన్న, జస్ట్ ఫోన్లో తెలుసు. ఒకసారి 2 days ఏమి చూసాము అంతే, కలిసారు ఒకసారి ఓకే అంతే. ఇప్పుడైతే మీకు రెస్పాండ్ అవ్వడం లే అంతే, డైరెక్ట్ జాబ్ వేసే అనేసి అన్నారు. ఐడెంటిటీ కార్డు చూపించారు. ఇవన్నీ చూసే కాడికి మేము నిజమేమో 1 month శాలరీ పోయినా మిగతా మనకు సేవ్ అవుతుంది కదా అనేసి కక్కుర్తి పడ్డాము. మేము ఇలా కట్టి ఇప్పుడు ఇబ్బందులు పడ్డాము. మేము ఆ 15K కోసం పైరు బండి డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాము నాకి. ఇప్పుడు ఆ 15K కోసం నేను ఎంత కష్టపడి కట్టానంటే అది నాకు తెలుసు. నా ఇప్పుడు అడిగితే ఆ 15K పోయి ఎందుకు నువ్వు చేస్తున్నావు, దానికి ఎందుకు ఇది ఆఫ్టర్ ఆల్ అది ఇది అంటున్నాను. ఆ 15K కానీ మా లాంటి మిడిల్ క్లాస్లో ఆ 15K సంపాదించాలంటే నాకు 3 నెలలు అవస్థపడ్డాను నేను. అలా ఇలా చేసి ఎట్లా తీసుకొచ్చావా 50K? అది 3 నెలలు పంట డబ్బులు అన్నది, పొలం డబ్బులు అన్నది. మా నాన్న ఇచ్చేటప్పుడు కూడా అదే అన్నాడు, అన్ని చూసుకొని నాయన అన్నీ చూసుకొని అని గుడ్డిగా నమ్మేశాను నేను అమ్మాయిని. ఆ విధంగా మాటలు చెప్పింది, ఐడెంటిటీ కార్డు చూపించింది. ఇవన్నీ చూసాక నేను నిజం అనుకొని. సో ఫ్రెండ్స్, అంటే మిడిల్ క్లాస్లో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జాబ్. ఆ జాబ్ ఉంటే మ్యారేజ్ అయినా, ఫ్యామిలీ అయినా, ఇల్లు అయినా అన్నీ కూడా వస్తాయి. సో ఆ జాబ్ కోసం అంటే ఆ జాబు అనే ఆశ చూపించి మనిషిని వల్ల వేసుకొని సో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది తీసుకొని ఈ విధంగా మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ అబ్బాయి దగ్గర నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి 1,50,000 అయితే తీసుకున్నారు. సో మిగతా ఎటు సైడ్ అంటే ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నామో మనకు తెలియదు. సో ఈ అబ్బాయి వచ్చి అయితే నేను కలిశాడు ఈ విధంగా ఇది అనేసి 2 days నుంచి అయితే కలిశాడు. నేను ఆల్మోస్ట్ అమ్మాయి నెంబర్ కనుక్కున్నాను. నేను నెంబర్ కనుక్కొని అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి, ఇట్లా మేడం వేరే అబ్బాయి చెప్పాడు, ఇట్లా జాబ్ ఉందండి కదా మేడం, నాకు కూడా కావాలంటే మీరు అంటే నేను నా మాటలు కూడా నమ్మలేదు. అంటే నేను చెప్పేది అబద్ధం నిజం తెలియక మీరు 20K పంపించండి అనేసి ఫోన్పేతో 20K పంపించిన తర్వాత ఇంకొక 30K నా దగ్గర క్యాష్ ఉందంటే వస్తామని చెప్పింది. సో ఈరోజు క్యాష్ కోసం అయితే వస్తుంది. తమ్ముడు నువ్వైతే భయపడొద్దు, మ్యాక్సిమం మనకు సార్ వాళ్ళు కూడా ఉన్నారు, పోలీసు వాళ్ళు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ అమౌంట్ నీకైతే ఇస్తాను. ఇంకొక విషయం అయితే చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వైనా నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఏదో ఫ్రీగా వస్తున్నదనే జాబ్ అనేది అది జాబ్ అయినా సరే డబ్బులైనా సరే ఫ్రీగా వచ్చిందంటే ఎప్పటికీ నిలవదు. సో కష్టపడి సంపాదించండి, అమ్మ నాన్నకు తోడు ఉండాలి. కానీ ఈ విధంగా ఏదో జాబ్ వస్తుంది అమౌంట్ కట్టేస్తూ ఉంటుందంటే అది ఎప్పటికైనా రిస్కే ఉంటుంది. అడ్డదారిలో సంపాదించిన జాబ్ ఎప్పటికైనా రిస్కే ఉంటుంది. సో కష్టపడి సంపాదించాలి, 10 రూపాయలు తక్కువైనా సరే కష్టం మీద బతకాలి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఆశ చూపించినారనేసి వలలో పడి ఈ విధంగా ఏడవడము. సో ఈ అబ్బాయి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు. ఎందుకంటే జాబ్ వస్తుందనేసి ఈ అబ్బాయి చెప్పిన మాటలు వాళ్ళు నమ్మారు.
ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఈ అబ్బాయి నమ్మి మోసపోయాడు అనమాట. సో చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. దీనివల్ల ఇంటికి కూడా సరిగ్గా పోలేకపోతున్నాను. అమ్మ నాన్నలు చూస్తా అంటే నాకు అది ఒక అనిపిస్తుంది, మనం మోసం చేసి మనం కట్టి మనం మోసపోయామే అనేసి. అదన్న మిమ్మల్ని అయితే నమ్మొచ్చారు, నా 15K ఎలా రిటర్న్ ఇప్పిస్తారు అనేసి. ఏం భయపడొద్దు, ఖచ్చితంగా సరే ఆ అమ్మాయి అయితే వస్తుంది ఇక్కడికి. వచ్చిన తర్వాత అయితే మీ అమౌంట్, మీ ఫ్రెండ్స్ అమౌంట్, వాళ్ళదేమో నాకు తెలియదు కానీ నీ అమౌంట్ అయితే పక్కా ఇప్పిస్తాను తమ్ముడు. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత దూరం వచ్చాడు. సో మ్యాక్సిమం ఖచ్చితంగా అయితే రప్పించేదానికి ట్రై చేస్తా అమ్మాయి వచ్చిందంటే. ఓకే, నేనైతే ఫోన్ చేస్తాను అమ్మాయి వచ్చిన తర్వాత. నువ్వైతే వచ్చి అటెండ్ అయినా ఉంటే నీ డబ్బులు నీకు తీస్తా. ఇప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఉన్నావంటే అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఫోన్ నీకు మెసేజ్ పంపిస్తా, ఆ టైంలో నేరుగా నా రూమ్కి వచ్చి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అంటే అమ్మాయి వస్తూ ఉంది. వచ్చిన తర్వాత అమ్మాయి ఏ విధంగా ట్రాప్ చేస్తుంది, ఏ విధంగా ఏం మాట్లాడుతుంది అని చూద్దాము. వెయిట్ చేద్దాం తమ్ముడు. ఓకే తమ్ముడు కూర్చోండి. మీదేనా హౌస్? మాదే మేడం. అంటే మీరు వస్తున్నారనేసి నేను ఇప్పుడు దాకా అంటే వెయిట్ చేసాం. అమ్మ నాన్నలు పనికి వెళ్ళారు. సో మీరు వస్తున్నారనేసి మేము వెయిట్ చేస్తాము. అదే ఏంది ప్రాసెస్, ఎట్లుంటుంది ప్రొసీజర్ అనేది కొద్దిగా అనుకున్నాము. అదేదో ఫోన్లోనే చెప్పేదాన్ని. ఫోన్లో చెప్పుంటారు మేడం, కానీ అమౌంట్ ఇవ్వాలి కదా. నా దగ్గర ఫోన్పేలో అంత అమౌంట్ లేదు, క్యాష్ ఉంది. ఇంత దూరం తీసుకొని వచ్చిండ్రా డబ్బుల కోసం ఇంటి దాకా. మేడం డబ్బు విషయం మీకు సింపుల్గా ఉండొచ్చు మేడం, మాకైతే అదే గొప్ప. ఎందుకంటే జాబ్ కోసమే కదా మేము. మీకు అది గొప్ప అనుకుంటాను, ఒక్క మంత్లోనే ఆ 50,000 మీరు సంపాదించగలుగుతారు. సరే మేడం, మేము అది నమ్మే కదా మీకు డబ్బులు కడతాను అనేది. అది ప్రొసీజర్ ఎట్లుంటుంది, మేము ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఇదిగో ఇవన్నీ ఫామ్ అంతా ఫిల్అప్ చేసుకోవాలి మీరే. మేము చేయాలా? ఓకే, ఫిల్అప్ చేసి అయిపోతానే నేను ఇవన్నీ హెడ్ ఆఫీస్ పంపించేస్తాను. మీది హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అమీర్పేట ఐడియా ఉందా? అమీర్పేట అక్కడ. ఓకే, చిన్న చిన్న విలేజ్లలో ఏ జాబ్ పర్పస్ లేకుండా పనులకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే, అలాంటప్పుడు మరీ అంత అమౌంట్ ఎక్కువ తీసుకున్నారు మేడం. 50K అంటే మరీ ఎక్కువ అంటే ఇప్పుడు మీకు ఇదేముంది, ఒక మంత్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. మీ శాలరీనే 50,000. ఓకే, ఇప్పుడు మేము ఎగ్జామ్స్ కానీ ఏం అవసరం లేదు, అసలుకి ఏం ఉండదు. అన్ని అప్లికేషన్ ఫిల్అప్ చేసిండ్రా, అక్కడ ఎత్తవే నేను ఇచ్చినానా, ఒక 10 days 15 days కల్లా మీకు 10 days పడుతుంది. ఓకే, అంతే. ఇంకా మీకు కాల్ వచ్చింది, ఆఫీస్కి వచ్చి జాయిన్ అయిపోయి. ఐడెంటిటీ కార్డు కానీ ఏమైనా ఉందా మేడం? ఉంది, బ్యాగ్లో ఉంది, ఇస్తా. చూపించండి ఒకసారి. ఒక 10 నిమిషాలు ఇదంతా మాట్లాడిన తర్వాత చెప్పండి. ఇప్పుడు మీకు ఇది కావాలా, నా ఐడెంటిటీ కావాలా? చెప్పండి మేడం, మా నమ్మకం మాకు ఉంటుంది కదా మేడం. మరి అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు కట్టాలి డబ్బులు చెప్పండి. కడుతున్నామంటే జాబ్ ఇప్పిస్తానన్నారు, ఎవరికైనా ఇంకా మిడిల్ క్లాస్ చాలా మంది కట్టింది, మీరు ఒక్కలే. మీ 50,000 అవుతావే, నేనేం బిల్డింగ్లు కట్టాను కదా. ఇదిగో చూడండి, ఇవన్నీ కట్టిన వాళ్ళే, ఇవన్నీ పేపర్లన్నీ వాళ్ళే. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత పే చేసిండ్రో చూడండి. దీంట్లో మీరు కట్టిన అమౌంట్ గానే ఉంటది. మాకైతే మధ్యలో జాబ్ పోవడం కానీ అలాంటిది ఏం ఉండదు, ఫ్రాడ్ అయితే జరగదు. అలాంటిది ఏం ఉండదు, జరిగితే నాది గ్యారంటీ. జరిగితే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? నాకు కాల్ చేయండి, ఇప్పుడు నెంబర్ నాదే కదా. మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను కదా, అదే నెంబర్కి కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేసి మాట్లాడతా. ఏదన్నా మీకు ఇబ్బంది అంటే, మేడం ఆ రోజు మీ భరోసాతోనే కదా ఇంత అమౌంట్ కట్టింది అని నన్ను అడగండి. అంటే మేడం మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి డబ్బు అనేది మాకు కష్టం చేసుకునే తప్ప రాదు, ఏదో కూల్ పని చేస్తాం. అలాంటివన్నీ చెప్తున్నా మేడం, నా ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఓన్లీ 2 days, మిగతా అన్ని ఆడ ఆఫీస్లో సబ్మిట్ చేసేసిన నేను. మీరు తొందరగా అమౌంట్ నా చేతికి ఫామ్ ఫిల్అప్ చేసింది అనుకో, నేను వెళ్ళిపోయి అక్కడ వేరే సాటికి వెళ్ళాలి. మళ్ళీ మీరే కాదు కదా, చాలా మంది ఉండరు. ఇవన్నీ చేస్తే మీకేం వస్తుంది మేడం? మీరు ఎంప్లాయీనా లేదంటే ఎట్లా కమిషనా? కమిషన్కే నాకు ఒక 2K వచ్చింది, ఒక 1 person మీద 2K వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఏం రాదు. అది ఇప్పుడు మీకు దీంట్లో ఏదైనా ఫ్రాడ్ జరిగినా, ఏదైనా రిస్క్ వచ్చినా మీది బాధ్యత కాదు, ఓన్లీ కమిషన్ పర్పస్ మీద నేను చేస్తున్నాను అంటున్నారు, అంతేనా? అంతే. మళ్ళీ మేము ఎవరిని రెస్పాండ్ అవ్వాలి అంటే నీకు సార్ వాళ్ళ నెంబర్లు అన్నీ ఇచ్చేస్తాం, మీకు ఇప్పుడే ఇచ్చేస్తా, కాంటాక్ట్ అయిపోతారు. ఫోన్ ఎత్తకపోతే ఎందుకు ఎత్తారు? ఆఫీస్ కానీ మీకు లొకేషన్ పెడతారు ఇప్పుడే. సరే, నేను అమౌంట్ ఆఫీస్ కాడ కడతాను మేడం. ఆఫీస్ కార్డ్ ఎందుకు? ఆఫీస్ కార్డ్ కట్టేటట్టుంటే ఇంకా నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి. అట్లానే కాదు మేడం, మీరు పాపకి ఇచ్చుకోవద్దు మేడం. మీరు మాట్లాడుకుంటే నేను ఎందుకు మధ్యలో? మేడం నేను ఎవరు నమ్మి 20K ఎవరిని నమ్మేసాను? నన్ను నమ్మి వేసారు. వెళ్ళిపోతాను అది ఇది అని అంటే మీరు పాపకి ఇచ్చుకోవద్దు. ఇప్పుడు నన్ను నమ్మి డబ్బులు వేసినప్పుడు మీ ముందే ఫోన్ మాట్లాడతాను అంటున్నాను. నేను అనేది ఏంటంటే మేడం, మీకు 50K ఉండే వాళ్ళకి గొప్ప విషయం కాదు, అడగడం ఇస్తారు వాళ్ళకి. ఒక అమౌంట్ పోయినా జాబ్ పోయినా పెద్ద లెక్క ఉండదు. అలాంటి వాళ్ళకి అదే మేడం గొప్ప. సో దాని గురించి కొన్ని ఎంక్వైరీ చేసేయడంలో తప్పే ఉంది. మిమ్మల్ని రప్పించడం దానికి కూడా మాట్లాడేదా మీరే మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఒకటి చెప్తే ఏనండి, ఫ్రాడ్ జరిగేటట్టుంటే మీ హౌస్ దాకా నేను రాను కదా. డబ్బులు ఇస్తాననే లోపల కదా వచ్చారు. డబ్బులు ఇస్తానని ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా మీతో మాట్లాడను కదా, మీ ఇంటికి దగ్గరకు వచ్చి నా ఫేస్ చూపించి ఫ్రాడ్ చేసే వాళ్ళని ఎవరు రారు. ఏదన్నా ఉంటే ఫోన్లలోనే మాట్లాడతారు, ఫోన్లలోనే అయిపోతుంది. ఇప్పుడు వరకు ఎవరికైనా జాబ్ ఇప్పించారా మీరు? ఇప్పించే చాలా మందికి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిపోగలుగుతారా? మాట్లాడదాం. మీరు డబ్బులు కట్టిన తర్వాత ఫోన్ మాట్లాడిస్తా, నా ఐడెంటిటీ చూపెడతా, మొత్తం డబ్బులు అయితే ఫస్ట్ కట్టాలి అంతే. ఇప్పుడు మీరు డబ్బులు కట్టినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి మీ దగ్గర. ఇప్పుడు మీరు డబ్బులు కట్టండి, నేను ప్రూవ్ చేస్తా. ఓకే. ఇది ప్రొసీజర్ ఎట్లుంటుంది మేడం? అంటే మేము డబ్బులు కట్టిన తర్వాత ఈ 10 days తర్వాత కాల్ వస్తే మళ్ళీ తర్వాత మేము ఏం చేయాలి? ఇప్పుడు వేకెన్సీ ఎక్కడ ఉండేయో అని ఒక కంపెనీ ఉంది, దాంట్లో వేకెన్సీ ఉన్న దాంట్లో వచ్చింది. లేదా ఇప్పుడు కంప్యూటర్ పరంగా అయితే కంప్యూటర్ పరంగా వచ్చింది. అలా మీకు మీ బేసిక్ బట్టి వస్తుంది కానీ జాబు అది మేము ప్రిపేర్ చేసే దాన్ని బట్టి అయితే రాదు. ఎంత ఉండొచ్చు మేడం సాలరీ? 40 నుంచి 50K ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఎగ్జామ్స్ కానీ ఏం ఉండదు, ఆఖరికి ఇంటర్వ్యూ కానీ ఉండదు, మీకు డైరెక్ట్ జాబ్. కాల్ వచ్చింది ఈ రోజు నైట్ మీకు కాల్ మీ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి అయిపోయిందంటే మటుకు మీకు ఎమ్మటనే కాల్ వచ్చేసిద్ది. 10 days పట్టవచ్చు, 5 days పట్టవచ్చు, అది మనం చెప్పలేము. జాబ్ అయితే కన్ఫర్మ్. ఓకే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇస్తారా మరి డబ్బులు? ఇస్తాను మేడం. 2 minutes అంటే మా ఫ్రెండ్ పంపించాను ATM కాడికి, రావడం మీకైతే అమౌంట్ ఇచ్చేస్తాను మేడం. మార్నింగ్ నుంచి నేను వేరే ఫోన్ చేసి ఒకటి కాడ 5,000 ఒక దగ్గర 10,000 తీసుకొని మొత్తం 30K రప్పించి ఫోన్ చేసి అది తీసుకొస్తున్నా. నేను ఒకసారి కొట్టలేక కదా మేడం. మీరు డబ్బులు ఇస్తేనే ఫామ్ ఫిల్అప్ చేస్తాను మేడం, చేస్తాను ఖచ్చితంగా. డబ్బులు అయితే ఇస్తాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి నేను ఇంత దూరం వచ్చిన, మీరు నన్ను నమ్మట్లా, నేనేం చేయలేదు. నమ్మకపోతే మిమ్మల్ని 20K ఎట్లా వేసాను మీకు? నేను మిమ్మల్ని నమ్మాను. డబ్బుల విషయంలో దాని గురించి ఏం కాదు, కాకపోతే ఒక పేద కుటుంబం మాకు తెలుసు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఒకటి చెప్తే ఏనండి, పేదోళ్ళు కాబట్టి నేను ఇలా విలేజ్కి వచ్చే అంటే మీ ఇక్కడ విలేజ్లలో వాళ్ళకి తినడానికి లేదు అంటే జాబులు చూసుకునేంత లేదు వాళ్ళకి. అలానే అనద్దు మేడం, మీరు మిమ్మల్ని అంటం లేదు. నేను విలేజ్లోనే ఇట్లా పేదోళ్ళు ఉంటారు అందుకని సాయం చేస్తున్నాను అనద్దు. ఎందుకంటే విలేజ్లోనే అమాయకులు ఉండేది. సో మిమ్మల్ని అంటాం లేదు, కొంతమందిని ఎంతోమందిని విలేజ్కి వచ్చి మోసం చేస్తున్నారు. ఎట్లా చేయండి, అట్లా చేయండి, దీంట్లో డబ్బులు కట్టండి, దీంట్లో చేయండి అనేసి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో విలేజ్కి వచ్చి సాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని అయితే అంటాం లేదు. కొంతమంది 99% విలేజ్కి వచ్చి మోసం చేసేదానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత తెలివి ఉండదు. విలేజ్లో ఆశ చూపిస్తే సింపుల్గా పడిపోతారు మేడం. అందుకనమాట అదేదో సిటీలోనే మోసం చేసుకోవచ్చు. సిటీలో అయితే సెట్ కాదు మేడం, అన్ని ప్రూఫ్స్ తీసుకుంటారు, నీ ఐడెంటిటీ తీసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగినట్టే అడుగుతారు అందరూ. సరేలే మేడం, అడిగారు కదా ఐడెంటిటీ చూపించండి మేడం, ఎవరికైనా ఫోన్ చేసి. మేడం నీకు నాకు వాదన వద్దు మేడం. నేను ఏమన్నాను, ఇప్పుడు నాకు కొద్దిగా డౌట్స్ ఉన్నాయి మేడం, కనుక్కున్నాను, ఫోన్ చేశాను మేడం, రమ్మన్నాను అని చెప్పాను. మీరు ఏమన్నారు ఫోన్ లో? మేడం వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి నాకు ఐడెంటిటీ అంటారు, ఏదేదో మాట్లాడారు. లేదు లేదు మేడం, ఫోన్ చేస్తాను అబ్బాయికి, ఒకలా వచ్చేసాడంటే మీకు అమౌంట్ ఇస్తాను. ఇలా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినా పర్వాలేదు, ఉన్నారు మేడం, ఖచ్చితంగా చేపిస్తాను. ఎందుకంటే నాకు నమ్మకం కలిగితే వాళ్ళకైతే నేను కూడా ఫోన్. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు కానీ ఇలా నాతో జాయిన్ అయ్యారు అనుకో, మీకు కానీ అంత ఇంత అమౌంట్ కానీ ఇప్పిస్తా. ఎవరన్నా ఉంటే చెప్పండి, మా దాంట్లో మా ఆఫీస్ లో మీరు కానీ జాయిన్ అయిపోవచ్చు. ఓకే, మా ఆఫీస్ లో మీరు కానీ జాయిన్ అయిపోవచ్చు. అంటే కమిషన్ పరంగా వస్తుంది అంటే కమిషన్ వచ్చింది. కమిషన్ కానీ ఇప్పుడు నాకు 2K వస్తుంది ఒక పర్సన్ మీద. అలా మీరు ఒక 10 days కు 10% చూసుకున్నా కానీ వచ్చింది కదా, ఒక 20K దాకా. ఓకే, మీరు కొంచెం మాకు కానీ హెల్ప్ చేసినాకో మీ పోస్ట్ కానీ కొంచెం హైలో ఉంటుంది. హై ఉంటుంది, ఓకే మేడం, పర్లేదు మేడం. కాకపోతే నేను ఎవరైనా చెప్పాలంటే నా దగ్గర నేను నిజం చెప్పాలి కదా, నిజం చూపించాలి కదా. ఇప్పుడు నేను నిజాలే అంటే నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత చేద్దాం అంటున్నా. అలా ఏం లేదు, మీరైతే టెన్షన్ ఏం పడొద్దు, మీకు ఏ ఇబ్బంది రాదు. నేను పూజి మీరు ఎంత డబ్బులు అయితే కడతారో మీరు అని పక్కన వాళ్ళ దగ్గర ఇలానే అమౌంట్ కట్టించుకోండి. మీకు 2K వాళ్ళకి వేయాల్సిన అవసరం కానీ లేదు సార్. వాళ్ళకి 48 ఓకే, 48 కొట్టేసి మీరు 2K ఉంచుకుంటే సరిపోద్ది. ఒకవేళ ఇల్లు అమౌంట్ కట్టిన వాళ్ళు డబ్బులు అంటే ఫోన్ చేస్తుంటే మనకు
ఫోన్ చేస్తానంటే సార్తో మాట్లాడి ఇచ్చేది. వాళ్ళతో మాట్లాడిపించాలి. ఒక 10 days లోపల అయిపోద్ది ఏ పని అయినా. నీకు ఏదన్నా ప్రాబ్లం అనిపించింది అనుకో నాకు కాల్ చేయను, ఓకే, మీకు లైన్ కలిపితే మీరు మాట్లాడతారు. మేము మాట్లాడతా. నీకేమి అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. ఉంటే చూడండి ఒక 10 members 20 members దాకా ఉంటే చూడండి, వేకెన్సీ చాలానే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. అంటే 50K కాకుండా ఏమైనా తగ్గించే అమౌంట్ ఉన్నాయా లేదంటే అంతేనా? లేదు 50K ఖచ్చితంగా కట్టాలి. ఒక్క మంత్ కే వస్తుంది కదా, 40 నుంచి 50 దాకా మనకి అక్కడనే. నాకేందంటే ఇప్పుడు 10 days లో జాబ్ అటెండ్ అంటే నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ట్రైనింగ్ అనేది ఏమీ లేకని ఒక డైరెక్ట్ గా జాబ్ అనేది నాకు అక్కడ నమ్మశక్యంగా కాదు. మనదంతా ఏంటంటే రికమెండేషన్ బట్టి ఆఫీస్ సార్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. కూర్చోండి పర్వాలేదు, కూర్చొని మాట్లాడదాం. ఆఫీస్ సార్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, అందువల్ల మనము ప్రిపేర్ చేసిన వాళ్ళనే వాళ్ళు అక్కడ వేకెంట్ అంటే డబ్బు కట్టగల వ్యక్తులనే తీసుకుంటారు. అది ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఈ మంత్ 40 నుంచి 50 దాకా వచ్చింది అనుకో, ఈ 1 year చేసుకుంటే మీకు శాలరీ పెరిగింది కదా. ఇప్పుడు మాక్సిమం మీరు ఎంతమంది మీ సైడ్ నుంచి మీరు ఈ ఫీల్డ్ ఎంతమంది జాయిన్ చేశారు? ఒక 20 members జాయిన్ చేసా. ఇప్పుడు మీరు జాయిన్ అయితే 21 అవుతారు. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను ఖచ్చితంగా అయితే జాయిన్ చేపిస్తాను. జాబ్ అయితే కన్ఫామ్ గా మాకు వచ్చేది, కన్ఫామ్ గా వచ్చింది. మీకు మటుకు ఒక 10 days కన్నా ముందే వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తా. థ్యాంక్స్ మేడం, మీరు ఆ ఒక ధైర్యం ఇచ్చారంటే కంపల్సరీ అయితే. ఎందుకంటే మీరు చూస్తుంటే నాకు ఎందుకో మంచి వాళ్ళలాగా అనిపిస్తాను. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకైతే. ఇంకొకటి, ఇప్పుడు ఎవరినైనా మీరు జాయిన్ చేయించిండ్రు అనుకో 48,000 నాకే కొట్టాలి. అంటే హెడ్ ఆఫీస్ సార్ మీతో అంటే ఇప్పుడు మీ అందరితో మాట్లాడేంత, ఎందుకంటే ఇప్పుడు నేనంటే తెలిసిన ఆయనకి, ఆయన ఏంటంటే ప్రతిసారి అమౌంట్ నా ఫోన్ లో నుంచి వెళ్ళిపోతాను. అదేదో నువ్వు నాకు కొట్టేసినప్పుడు నేను సార్ కొట్టేస్తా, అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నాకు ఏ ప్రాబ్లం ఉండదు. కమిషన్ తీసుకొని మీకు అమౌంట్ ఇవ్వాలి అంతే. ఎంతమంది జాయిన్ చేపిస్తే అన్ని 2K నాకు వస్తుంది కమిషన్. అంతే, సరేనా? మీకు ఇంకా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఏదన్నా ఒక్క ప్రాబ్లం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి, నేను సాల్వ్ చేస్తా. ఓకే ఓకే మేడం, సరేనా? ఖచ్చితంగా చేద్దాం మేడం. వచ్చిండా మీ అబ్బాయి? చేస్తాను అమౌంట్కి వెళ్ళారన్నారు. చేస్తాను మేడం. ఎక్కడ మేడం ఆఫీస్ మంది? అమీర్పేట. ఓకే, ఇప్పుడు నాకు డబ్బులు కట్టేశారనుకో అమౌంట్, మీకు తొందరగా పని అయిపోయేటట్టు నేను చూస్తా అక్కడ ఆఫీస్లో. ఓకేనా? మీరు ఎందుకు టెన్షన్ పడతారు? టెన్షన్ అయితే పడొద్దు, సరేనా? నీకు ఫస్ట్ జాబు, నీ తర్వాత నువ్వు ఎవరినైతే జాయిన్ చేపిస్తావు మీ ఫ్రెండ్స్ ని, వాళ్ళకే ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తా నేను. జాబ్ అయితే పక్కా అంటారు మేడం? జాబ్ అయితే పక్కా. అదొక్క హామీ ఇస్తే చాలు మేడం. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, నేను పూచి ఇస్తాను మీకు, సరేనా? ఫైల్స్ అన్ని నా చేతిలోనే ఉంటాయి. నేను ఎవరికైతే ముందు పంపిస్తానో వాళ్ళనే ఓకే చేస్తారు సారు. తినేందుకు వచ్చాడు? ఇదే మా ఫ్రెండ్, అదే మీకు చెప్పాను కదా. ఫోన్ సైలెంట్ లో ఉంది, దీంతో మాట్లాడదాం. ఒక్కసారి ఎన్నిసార్లు చేసాను చూసుకోండి ఒకసారి. ఎన్నిసార్లు చేసావు? తెలుసు అబ్బాయి మీకు మేడం? తెలుసు, ఆల్రెడీ ఈ అబ్బాయి గారు డబ్బులు కట్టాడు నాకు తెలుసు. మరి ఎందుకు అబ్బాయికి జాబ్ ఇంకా రాలేదు? అంటే కొంచెం ఇప్పుడు అన్ని పండగలు ఉన్నాయి, అది కొంచెం సార్ వాళ్ళు బిజీగా ఉండరు. ఎప్పుడు అబ్బాయి కట్టిన అమౌంట్ ఏమైంది? 20 days కదా అయింది. మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్ పడతాను? ఇప్పుడు పండగలు వరుసగా ఉన్నాయి, అందరు పండగలతో బిజీగా ఉండరు, ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడతారు? ఇప్పుడు అబ్బాయి డబ్బులు కట్టాడా లేదా? కట్టాడు. జాబ్ ఎన్ని రోజులు ఇస్తామన్నావు? 10 days. చెప్పే కదా. ఏనండి మేడం, అబ్బాయి తరపు నుంచి ఎంత మందితో కట్టించావు? ఈ అబ్బాయితో కలిసి ఇంకా 2 members కట్టారు కదా. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏం చెప్పుకోవాలా, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏం చెప్పుకోవాలా? అయ్యో నేను ఒకటి, ఇప్పుడు నేను జాబ్ ఇప్పినంటే మీరు ఇలా మాట్లాడాలి. మీరు ఒకటి చెప్పారు మేడం, 10 days లో జాబ్ అన్నారు. ఆల్మోస్ట్ 20 days అయింది. ఆ అబ్బాయిని పక్కన పెట్టి మళ్ళీ నాకు ఆడికి వచ్చారు. అంటే నేను అమౌంట్ కొట్టాను కాబట్టి వచ్చారు, నేను ఇస్తాను కాబట్టి వీడు ఇంటికి వచ్చారు. సో ఆ అబ్బాయిదే పని కానప్పుడు నాది పని ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? అసలు నాకు ఎందుకు ఇంత చికాకు తెప్పిస్తాను నాకు అర్థం కావట్లేదు. అసలుకి ఏం చికాకు ఉంది ఇంట్లో? తనకి నేను జాబ్ ఇప్పినంటే మీరు మాట్లాడాలి. ఏ జాబ్ ఇప్పించారు? ఒకసారి ఐడెంటిటీ కార్డు ఇస్తామన్నారు, చూపిండి. ఇప్పుడు నా ఐడెంటిటీ కావాలా మీకు? మీకు జాబ్ కావాలా? మాకు జాబ్ వద్దు, నీ ఐడెంటిటీ కార్డు వద్దు, వాడు అమౌంట్ అక్కడికి ఇవ్వండి. సార్ వాళ్ళని అడిగి కొట్టిస్తాను. ఏం సార్ వాళ్ళ నుంచి? నేను వెళ్ళిపోయాను. ఎక్కడికి? నాకు ఎందుకు వచ్చింది? ఎక్కడికి? ఎక్కడికి? ఎందుకు కాసేపు ఆగండి మీరు.
మడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో